హలో, అందరికీ శుభోదయం అండి. నా శుక్రవారం రొటీన్ ఇవాళ 4:30కే బిగిన్ అయింది. 4:30కి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి తోటకూర చేసుకున్నాను. వంట స్టార్ట్ చేశాను 6 కల్లా. తోటకూర చేస్తున్నాను. అలాగే అన్నం పప్పు పెట్టేశాను కుక్కర్లో. వాళ్ళ శుక్రవారం పూజ ఉంటుంది కదండి, ఇంకొంచెం ఎర్లీగా లేస్తాను. మామూలుగా అయితే 4:45కి లేస్తాను. కూర అయిపోయింది. మ్యాంగో చట్నీ కూడా అయిపోయింది. మ్యాంగో చట్నీ చేశాను. ప్రతిరోజు పిల్లలకి కూర పప్పు పచ్చడి ఇస్తాను. వంట చేస్తూనే మధ్య మధ్యలో దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వినాయకుడిని పెట్టేశాను. ఇవాళ లక్ష్మీదేవి పూజ కదండి, మొత్తం క్లీన్ చేసుకున్నాను. దీపారాధనకి రెడీ చేసుకున్నాను. వేడివేడిగా టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ ప్రతిరోజు నేను పప్పులో కొంచెం మెంతి పౌడర్ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 స్పూను మెంతి పౌడర్ వేస్తాను. పప్పులో పోపు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవి క్యారెట్ బీట్రూట్ అండి, హాఫ్ బాయిల్ చేశాను. పిల్లలకి టిఫిన్తో పాటు ఇవి కూడా పెడతాను ప్రతిరోజు. అలాగే ఇవాళ బాక్స్లోకి పెసలతో కొంచెం గుగ్గిళ్ళలాగా చేసి అవి కూడా ఇస్తాను. రోజుకు ఒక రకం ప్రోటీన్ ఉన్నవి ఇస్తూ ఉంటా. శనగలు కానీ, పెసలు కానీ, బొబ్బర్లు కానీ వడకట్టి వాళ్ళకి మొలకలు వచ్చిన తర్వాత ఇలా చాట్లా చేసి ఇస్తాను. అన్ని క్యారెట్ తురుము అవన్నీ వేసి. ప్రతి ఫ్రైడే నేను పొంగల్ నైవేద్యం పెడతాను. అంటే విడిగా వండాను, కొంచెం వండిన అన్నంలో అన్నం తీసేసి కొంచెం ఇతర గిన్నెలు వేసుకొని నైవేద్యం పెడతాను. ఇదే పొంగలి ప్రతి ఫ్రైడే చేస్తాను. కుదిరితే కనుక డైరెక్ట్గా వండుతాను, కుదరకపోతే ఇలా అన్నంతో కొంచెం కలిపి. ఇలా అమ్మవారికి శనగపప్పుతో చేసినవన్నీ ఇష్టం అండి, అందుకని శనగపప్పు వేసి దీంట్లో పాలు పోసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి చేస్తాను పొంగలి. పప్పులో కూడా పోపు వేసేసానండి, రెడీ అయిపోయింది పప్పు. పొంగల్ గిన్నె కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఆవు పాలు పోస్తున్నాను. ఇవాళ పచ్చివే పోస్తున్నానండి, లేకపోతే నేను ప్రతి శుక్రవారం పాలు విడిగా తీసుకుంటా, కాచిన పాలు. అవి పోసేసాను. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే పొంగల్ అంటే కొంచెం చేస్తున్నప్పుడు ఇలా చేస్తేనే బెటర్ అండి, లేకపోతే ఎక్కువ తినరు కదా ఎక్కువ అందరూ. ఇది ఇలాచీ పౌడర్ అండి, నేను ఇది పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇది కొంచెం పొంగల్లో వేసుకున్నాను. పిల్లలకి ప్రతిరోజు రాగి జావ కానీ, సగ్గు జావ కానీ ఏదో ఒక జావ ఇస్తూ ఉంటాను. వాళ్ళు రాగి జావ ఇచ్చాను. అంటే ప్రతిరోజు మజ్జిగ పోసిస్తాను, కానీ వాళ్ళ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి పాలు కలిపి ఇస్తాను, బెల్లం వేసి. ఈరోజు పాలతో ఇస్తున్నాను. 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసానండి. కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే స్వీట్ ఎక్కువ అలవాటు చేయొద్దని చెప్పి నేను అలా చేశాను. లేకపోతే రోజు మజ్జిగతోనే ఇస్తాను. కొంచెం సాల్ట్ వేసి ఈ జావా పెట్టేస్తాను. ఇలా టంబ్లర్లో పెట్టిస్తానండి. వడపప్పు పానకం రెడీ చేశాను అమ్మవారికి. ప్రతి శుక్రవారం నేను వడపప్పు పానకం నైవేద్యం పెడతాను పొంగల్తో పాటు. పొంగల్లో బెల్లం వేసేస్తున్నానండి. పొంగల్ కూడా రెడీ అయిపోయింది. దించే ముందు కొంచెం ఆవు నెయ్యి వేసి దింపాలి, మంచిది ఆవు నెయ్యి వేస్తే. ఒక 1/2 స్పూను ఆవు నెయ్యి వేసేసాను. పొంగల్ అయిపోయింది, పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ప్రతి ఫ్రైడే నేను ఆగ్నేయ దీపం పెట్టుకుంటానండి, అంటే కంపల్సరీ ఏం కాదు, నాకు అలా అలవాటు అయిపోయింది. ప్రతి శుక్రవారం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాను, అంటే ప్రతిరోజు కుదరదు. దీపం పెట్టి లైట్గా పూజ చేసుకుంటాను. తులసమ్మలో నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి ఇలా దీపం పెట్టుకుంటాను. అలా తులసమ్మకి దీపం, అలాగే ధూపం, పుష్పం పెడతాను. ప్రతిరోజు కుదరదండి నాకు. శుక్రవారం, మంగళవారం పటికి బెల్లం నైవేద్యం పెడతాను. దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుని దీపారాధన కూడా చేసేసాను. నేను ప్రతి ఫ్రైడే 5 వత్తులతో దీపం పెడతాను. అది మొదటి నుంచి ఎవరో చెప్తే విన్నాను, అలా అలవాటు అయిపోయింది. ఇంకా అమ్మవారిని కూడా పూలు పెట్టి రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. అంతేనండి నా శుక్రవారం మార్నింగ్ రొటీన్. నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోయండి చిన్న మార్పులతోటి. థ్యాంక్ యూ అండి.